నాకు కనుపరచకుండా ఉండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాటలాడెదను. ఎలయనగా నేను అట్టివాడును కాననుకొనుచున్నాను. ప్రియమైన దేవుని జనాంగమా, మనం ఇక్కడ చూసినట్లయితే 9వ అధ్యాయాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం. 35 వచనములు కలిగిన ఈ 9వ అధ్యాయంలో అత్యంత శ్రేష్టమైన సంగతులను మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి ఆ సంగతులు అంటే, తిరిగి యోబు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఈ 9వ అధ్యాయంలో యోబు గారి యొక్క ప్రత్యుత్తరం. 8వ అధ్యాయం యోబు యొక్క 2వ స్నేహితుడు మాట్లాడాడు. దానికి కౌంటర్‌గా యోబు గారు మాట్లాడుతున్నాడు. అయితే యోబు గారి వివరణలో ఎప్పుడు కూడా చాలా అద్భుతమైన వివరణ ఉంటుంది. యోబు గారి వివరణలో ఎప్పుడు కూడా విశిష్టమైన వివరణ. ఎందుకు ఈ మాటలు మీతో అంటున్నానంటే, యోబు గారు దేవుని యొక్క క్రియలను లేక యోబు గారు దేవుని యొక్క ప్రేమను గూర్చిన వాదోపవాదాన్ని ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత మహాత్యము కలిగిన వాడో వివరిస్తూ వస్తాడు. ఆయన శక్తి ప్రభావం కూడా ఎంతో శ్రేష్టమైనదన్నట్లుగా ఆయన వివరిస్తూ వస్తాడు. అదేవిధంగా తాను ఎంత తగ్గించుకోవాలో, తనను తాను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకునేవాడు. అర్థమవుతుందా? దేవుణ్ణి ఎంతగా హెచ్చించాలో అంతగా హెచ్చిస్తూ, తనను తాను ఎంతగా తగ్గించుకోవాలో అంతగా తగ్గించుకొని వివరణ ఇచ్చేవాడు భక్తుడైన యోబు గారు. మరి ఆ వివరణకు భాగంగానే ఈ 35 వచనములలో అనేక వివరములను ఇచ్చాడు. అనేక వివరణలు ఇస్తూ, అనేక వివరములు చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అప్పుడు యోబు ఇలాగ ప్రత్యుత్తరం ఇస్తున్నాడు అని 9వ అధ్యాయాన్ని ఆరంభించాడు భక్తుడు. ఎప్పుడు అని మనం చూస్తే 8వ అధ్యాయానికి ఒక్క మాట చూస్తే మనం, అప్పుడు హూషీయుడగు బిల్దాదు ఇట్లనెను. అంటే బిల్దాదు ఇచ్చిన దానికి సమాధానంగా అప్పుడు యోబు గారు ఇలా మాట్లాడుతున్నాడు. మరి ఆయన మాట్లాడుతూ అన్న మాటల్లో మొదటి మాటగా మనం చూసినప్పుడు, వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. ఇది ఒక ప్రశ్న. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును అంటే, నరుడు ఎప్పుడు దేవుని దృష్టికి దోషిగానే నిలబడుతున్నాడా? ఎందుకు అన్నది ఇది చాలా పెద్ద ప్రశ్న. నరుడు దేవుని ఎదుట ఎందుకు దోషిగా నిలబడుతూ ఉన్నాడు? ఆ కారణములు ఏమిటి? నిర్దోషిగా ఎందుకు కాలేకున్నాడు? ఆ కారణాలు ఏంటి అని మనం ఈ ఉదయకాలం ఆలోచిస్తే, నరుడు నిర్దోషి కాలేకపోవడానికి గల కారణములు అతనిలో ఉన్న పాపములు. మనం కూడా సహజంగా చూస్తూ ఉంటాం. అరే పిల్లోడు పలానా చోట పలానా దొంగతనం చేశాడండి, కాబట్టి కొంచెం జాగ్రత్త. ఆ పిల్లోడు కొంచెం తాగుడు అలవాటు ఉందండి, కొంచెం జాగ్రత్త. అంటే ఒక పిల్లవాడు లేక ఒక యవ్వనుడు తాగడమో లేక ఒక చెడు క్రియలు చేయడమో ఎవరైనా చూస్తే, వారు ఎన్నటన్నిటికీ దానికి ఇంకో 10 మందికి చెప్తూనే ఉంటారు. అతడు మారినా కూడా వారు అనేది ఏమంటే, ఇతడు ఓయ్ ఒకప్పుడు నువ్వు తాగావు కదా, అబద్ధం చెప్పదు నిజం చెప్పు. అంటే ఒకసారి ఒక విషయం ఒక దృష్టికి పడిందంటే అది గతించటానికి, మరచిపోవటానికి చాలా కాలం పడుతుంది. అయితే ఇక్కడ అంటున్న మాట, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషిగా అవుతాడంటే, హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటున్నాడు. నిర్దోషి కాలేడా? నిర్దోషి కాలేడా? బలులు అర్పిస్తే నిర్దోషి కాలేడా? పాప పరిహార్థ బలులు అర్పిస్తే నిర్దోషి కాలేడా? నైవేద్యములను అర్పిస్తే నిర్దోషి కాలేడా? ఏటేటా దైవాలయమునకి వెళ్ళి అర్పణలు అర్పిస్తే నిర్దోషి కాలేడా? అంటే ఎందుకు నరుడు నిర్దోషి కాలేడు అంటే, మనం దీన్ని